హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అయితే రీసెంట్‌గా మనకు ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలనేటువంటివి కురవడం జరిగింది. సో, ఈ దిత్వా తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ పలు ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉన్నాయన్నమాట. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రానున్నటువంటి రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక మళ్ళా ఏమైనా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయా? లేదా? ఈ వివరాల గురించి చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు బంగాళాఖాతంలో రీసెంట్‌గా తుఫాన్ అనేది రావడం వల్ల దాదాపుగా మనకు వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురిశాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఈ తుఫాన్ బారి నుంచి కొంచెం కొంచెంగా కోలుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసులు. అయితే ఈ తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు వచ్చి భారీగా మనకు అంత భారీగా కూడా కాకుండా ఒక మోస్తరుగా కావచ్చు, తుప్పర్లతో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి నమోదవుతూ ఉన్నాయి. క్లైమేట్ వచ్చేసి కంప్లీట్‌గా మనకు మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉంటూ ఉందన్నమాట. ఈ దక్షిణ కోస్తాంధ్ర, ఈ చెన్నైకి అనుకోనున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి కావచ్చు, గూడూరు, శ్రీకాళహస్తి, ఈ రాపూరు, పొదలకూరు, పెంచలకోన, ఈ కావలి, నెల్లూరు డిస్టిక్కు, ఓకేనా? ఈ ప్రాంతాల్లో వాతావరణం అనేది చల్లదనంతో ఉండి కొన్ని కొన్ని చోట్ల వర్షాలు కూడా అది కూడా తేలికపాటి నుంచి మోస్తరుగా నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఇక రేపు మార్నింగ్ మనకు అంటే 9థ్ తారీఖుకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్క్రీన్ మీద చూడొచ్చండి. ఓకేనా? మార్నింగ్ రేపు ఆల్మోస్ట్ ఆల్ ఇది తుఫాన్ అనేది కూడా కాదు, అల్పపీడనం కూడా కాదు. నార్మల్‌గా ఈ యొక్క వర్షం అనేది చెన్నై దగ్గరగా అయితే రావడం జరుగుతుందనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చెన్నై దగ్గరగా వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇక ఇది చెన్నైకి దగ్గరగా వస్తుంది కాబట్టి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తడ, సూళ్ళూరుపేట, ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, ఇటు సైడ్ వచ్చేసి ఈ రాపూరు, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడతాయన్నమాట రేపు ఉదయం. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు అక్కడక్కడ పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక సాయంత్రం నుంచి అంతగా వర్షాలు ఎటువంటివి ఎక్కడైతే ఉండవు. ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కడ కూడా మధ్యాహ్నం నుంచి వర్షాలు ఎటువంటివి ఉండవు. చల్లదనం ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల. ఎందుకంటే చలికాలం కాబట్టి మనకు క్లైమేట్ మొత్తం కూడా చల్లదనంలో అయితే ఉండొచ్చు అనమాట. ఎండ అనేది చాలా అంటే చాలా తక్కువగా, ఉష్ణోగ్రతలు తక్కువ డిగ్రీలు అయ్యేటువంటివి నమోదవుతాయి ఈ సీజన్‌లో వచ్చేసి మనకు. ఎక్కువగా చల్లదనంతో క్లౌడీగా అయితే ఉంటుంది వెదర్ అనేటువంటిది. ఇక రేపటి రోజున రేపు మార్నింగ్ ఈ ప్రాంతాల దగ్గర అయితే మనకు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు వర్షాలు. ఇక ఈరోజు గనుక చూసినట్లయితే మీరు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈవినింగు అండ్ అలాగే రాత్రి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే వివరాల గురించి ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు రేపటికే ఇక్కడ చెప్పాను కదా మీకు ఈ అల్పపీడనం లాగా ఉండేది. సో, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఆల్ రేపటికి ఉదయానికి ఇక్కడ దాకా అయితే వచ్చేస్తుంది. అప్పుడు మనకు వర్షాలు పడతాయి. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే లేవు. ఈరోజు రాత్రికి కావచ్చు, ఈరోజు సాయంత్రము ఒక 5, 6, 7 ఆ టైంలో ఎక్కడ కూడా పడవండి. క్లౌడీగా అయితే ఉండొచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అంతేవరకు అంతే కానీ మనకు వర్షాలు ఎటువంటివి పడవన్నమాట. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు అండ్ అలాగే మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంబంధించి. ఇక ఫైనల్‌గా వచ్చేసి రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకేమైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందా? మనకు ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నెల 18, 19 ఆ తారీఖుల్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. అది మనకు ఇక్కడి వరకైతే రావడం జరుగుతుందనమాట.
ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల వరకైతే దగ్గరగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమేజ్‌లో. సో, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వస్తుంది కాబట్టి, దీని ఎఫెక్ట్ అయితే కొద్దో గొప్పో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందచేస్తూనే ఉంటాను. వెదర్‌కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. రానున్నటువంటి రోజుల్లో వెదర్ అనేటువంటిది ఎలా ఉంటుంది? సో, ఎప్పటి నుంచి వర్షాలు పడతాయి? ఈ తుఫాన్ వల్ల వర్షాలు ఖచ్చితంగా పడతాయా? లేవా? సో, ఈ వివరాలన్నిటి గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటిదైతే అందచేస్తూనే ఉంటాను. సో, మీరు రెగ్యులర్‌గా పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్‌ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటిది ఇస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.